అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను మైగ్రేన్ హెడేక్ గురించి చెప్తాను. అసలు మైగ్రేన్ హెడేక్ దేని వల్ల వస్తుంది, దాంట్లో మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తాము, ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి, ఇలా ఈ మైగ్రేన్ హెడేక్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్గా తగ్గుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి? ఇది మైగ్రేన్ హెడేక్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ మనకి నార్మల్ హెడేక్ లాంటిదే అండి. ఇది యూజువల్లీ మనకి ఏంటంటే మన బ్రెయిన్కి ఏదైతే ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుందో, ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై అనేది మనకి తగ్గిపోతుందో, అబ్స్ట్రక్ట్ అవుతూ ఫ్లో అనేది అలా వెళ్తూ ఉంటుందో మన బ్రెయిన్ కి స్టిమ్యులేషన్స్ అనేటివి, అప్పుడు మనకి ఈ మైగ్రేన్ హెడేక్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో యూజువల్గా అయితే కనుక మనకి ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ప్రెసెంట్ జనరేషన్లో అయితే కనుక చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి హెడేక్ ప్రాబ్లంకి యూజువల్గా నార్మల్గా ఏంటంటే ఈ హెడేక్తో సఫర్ అవుతున్నప్పుడు మనకి ఎలాంటి కాజెస్ ఉంటాయి అంటే దేనివల్ల మనకి ఈ హెడేక్ అనేది వస్తుంది, మైగ్రేన్ హెడేక్ అంటే మాత్రం మనకి ఏదైనా హెరిడిటరీ ఇష్యూ ఉంటే కనుక, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటికల్ హిస్టరీ ఉంటే కనుక దానివల్ల రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక దానివల్ల వస్తుంది. నెక్స్ట్ మనకి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్, ఇటువంటి ఏవైనా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాటి వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి మెనోపాజల్ స్టేజ్లో అయితే కనుక చాలా మంది ఉమెన్స్లో మెనోపాజల్ స్టేజ్లో అయితే కనుక కూడా ఇది మనకి అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లో కానివ్వండి, ఎవరైతే లైక్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, అడల్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో పిల్లలు ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఐ సైట్ ఇష్యూస్ రావడం కానివ్వండి, ఇలా హెడేక్ ప్రాబ్లం రావడం కానివ్వండి, ఇటువంటి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది దీనివల్ల ఇలాంటి కాజెస్ వల్ల వస్తుంది. ఇదే కాకుండా మనకి నెక్స్ట్ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, నేజల్ సెప్టమ్ డీవియేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఎక్కువగా కోల్డ్ క్లైమేటికల్ చేంజెస్లో మనకి చల్లగాలికి ఎక్కువగా ఎక్స్పోజర్ అయినా కానివ్వండి, ఎవరికైతే అలర్జిక్ ప్రాబ్లం ఉంటుందో లైక్ అలర్జిక్ రైనైటిస్ కానీ, అస్తమా ప్రాబ్లం కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి వల్ల కూడా ఇది మనకి రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి కాజెస్ వల్ల మనకి మైగ్రేన్ హెడేక్ వస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్స్ మనకి ఎలా ఉంటాయి అంటే కనుక తలంతా బరువుగా ఉంటుంది. నెక్స్ట్ హెడేక్ వచ్చినప్పుడు మనకి అది సివియర్ గా లైక్ ఏదైనా రాడ్ పట్టి కొడుతున్నట్టుగా ఫీలింగ్ ఉండడం కానివ్వండి, లేదా తలంతా లాగినట్టుగా ఉండడం కానివ్వండి, తిమ్మిరి వచ్చినట్టుగా అనిపించడం కానివ్వండి. నెక్స్ట్ మనకి హెడేక్ అనేది ఎక్కువగా నుదిటి భాగంలో కానివ్వండి, వెనక భాగంలో కానివ్వండి మనకి హెడేక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి హెడేక్ వచ్చినప్పుడు నాజియా సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఫీల్ అవుతుంటాము, కొన్నిసార్లు వామిటింగ్ కూడా చేసుకుంటూ ఉంటాము. అలాగే దీంతో పాటు మనకి ఈ హెడేక్ తో పాటు మనకి ఐస్ నుంచి వాటర్ రావడం కానివ్వండి, ఐస్ రెడ్ అయిపోవడం కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్ హెడేక్ తో పోలిస్తే మనకి మైగ్రేన్ హెడేక్ అనేది సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లంకి అయితే కనుక మనకి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఈ హెడేక్ రాగానే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లాంటివి వేస్తూ ఉంటాం ఇంగ్లీష్ మెడిసిన్స్లో. సో ఇలాంటి స్టిరాయిడ్ మెడిసిన్ తీసుకుంటే కనుక అది మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్కి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి మెడిసిన్స్ అనేటివి లైక్ అలోపతి మెడిసిన్స్ లాంటివి యూజ్ చేయకుండా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ అంటే కనుక హోమియోపతి మెడిసిన్స్. ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి కంప్లీట్గా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అంటే డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎప్పుడైతే ఒక ప్రాబ్లంకి మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తామో అది ఫ్యూచర్లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా, రియకర్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. సో హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే కంప్లీట్లీ మనకి న్యాచురల్ గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కాబట్టి ఇటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్ తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.